కూడా వాదనలు నడిచినాయి. ఫిబ్రవరిలో వాదనలు ముగించి జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సో అందువల్ల ఇది మీకు ఎలక్షన్స్ వాదనలు ముగిసాక మాదిగా ఉపకులాల మీటింగ్ మోడీ వచ్చాడు. ఈ వాదనలో రకరకాల పిటిషనర్ల తరఫున వాదనలు విన్నారు, లేదు రెస్పాండెంట్ అన్ని రకాల వాదనలు విన్నారు. ప్రభుత్వం కూడా అనుకూలంగానే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలనే స్టాండ్ తీసుకుంది అటార్నీ జనరల్ ద్వారా. సో అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ తీరు మూడ్ ఆఫ్ ద కోర్ట్ అర్థమవుతుంది కనుక ఆర్గ్యుమెంట్ ఎట్లా వస్తుందని బహుశా మైట్ ఆఫ్ సెన్స్ గ్యారంటీగా ఎవరమో స్పెక్యులేట్ చేయలేని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా వస్తుందని. ప్రభుత్వం కూడా స్పెక్యులేట్ చేసింది అని అనడం లేదు, కానీ ప్రభుత్వానికి వాద ప్రతివాదాలు జరిగిన తీరు, జడ్జిలు అడిగిన ప్రశ్నలు, వీటి బట్టి మైట్ హావ్ అండర్స్టూడ్ ద సెన్స్ ఆఫ్ మూడ్. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చేటువంటి వర్గీకరణ వల్ల తమ రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం బీజేపీ ఆలోచించుండవచ్చు. సో ఆ మాటకొస్తే రాజకీయ ప్రయోజనం కూడా ఎవరికి వస్తుంది? ఇందులో అన్ని పార్టీలు అనుకూలమే, వీటిల్లో ఎవరు వ్యతిరేకం కాదు. వర్గీకరణకు నాకు గుర్తున్నంత శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం ఉంది. సో అందువల్ల వర్గీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఈ పలానా పార్టీ అనుకూలము, పలానా పార్టీ వ్యతిరేకం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం ద్వారా వర్గీకరణ కాలే, ఇప్పుడు జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. అందువల్ల వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది పొలిటికల్ కన్సెన్సస్ ఉన్నటువంటి అంశం. అయినా కూడా కాలేదంటే లీగల్ హర్డిల్స్ వల్ల కాలేదు. ఇప్పుడు ఆ లీగల్ హర్డిల్ తొలగిపోయింది వర్గీకరణకు. ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు తీర్పును ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తావు అనే దాన్ని బట్టి పొలిటికల్ ఫైట్ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం ఆలస్యం చేస్తే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, పొలిటికల్ ఫైట్ కూడా ఉంటుంది, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. కానీ వర్గీకరణ విషయంలో రాజకీయ అభిప్రాయం ఉంది కనుక అది కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు. సార్, ఇక ఈ అంశానికి ఇక ఫుల్ స్టాప్ అన్నట్టే అనుకోవచ్చా? ఇంకా వీటిలో ఏమైనా టెక్నికల్ అంశాలు ఉన్నాయా? టెక్నికల్ అంశాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇందులో లీగల్ క్వశ్చన్స్ ఒకటి, రిజర్వేషన్స్ అనేది స్టాటిక్గా శాశ్వతంగా, ఇప్పుడు జస్టిస్ అరుణ్ మిశ్రా మీకు దేవేందర్ సింగ్ కేసులో అన్నాడు, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఇన్ పర్పెచ్యుటీ. ఇదేం శాశ్వతంగా ఒకే రకంగా ఉండాలని లేదు కదా. సో మారుతున్న కొద్దీ అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థిక మార్పులకు అనుగుణంగా రిజర్వేషన్ పాలసీ మారాల్సి ఉంటుంది. బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ మారదు. బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ ఏంటి? సమాజంలో అణగారిన అట్టడుగున ఉన్న వారికి రాజ్యాంగపరమైన సానుకూల వివక్ష ద్వారా చేయూత ఇవ్వాలి. ఇది ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ, దీంట్లో మార్పు లేదు. కానీ ఈ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీని అప్లై చేసే క్రమంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల మనము కళ్ళు మూసుకుని ఉండలేం కదా. ఇప్పుడు సమాజంలో మార్పులు స్పష్టంగా కనబడుతున్నప్పుడు విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాస్లో విత్ ఇన్ ద రిజర్వ్డ్ క్లాస్లో తీవ్రమైన అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు అది రిజర్వేషన్ల యొక్క మౌలిక ప్రయోజనాలకి విరుద్ధంగా మారుతుంది కదా. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? రిజర్వేషన్లు పెట్టడానికి కారణం ఏంటంటే అసమానతలతో ఉన్న వారికి పైకి రావాలని. కానీ విత్ ఇన్ ద రిజర్వ్ క్లాసే అసమానతలు ఉన్నప్పుడు, అందులో కూడా మళ్ళీ కొంతమంది ప్రయోజనాలు పొందుతున్నప్పుడు వర్గీకరణ చేయడమే పరిష్కారం అవుతుంది. అందుకే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఇన్ పర్పెచ్యుటీ, అంటే ఇవి శాశ్వతంగా ఉండవు, శాశ్వతంగా ఒకే రకంగా ఉండవు అని జస్టిస్ అరుణ్ మిశ్రా మీకు దేవేందర్ సింగ్ కేసులో కూడా తీర్పు చెప్పారు. ఇక రెండవది హోమోజెనిటీ వర్సెస్ హెట్రోజెనిటీ. ఇప్పటిదాకా ఈవి చెన్నయ్య కేసులో ఉన్నది వీళ్ళ ఎస్సీలు ఒక హోమోజీనియస్ గ్రూప్, ఎస్టీలు ఒక హోమోజీనియస్ గ్రూప్. వాళ్ళని షెడ్యూల్ కాస్ట్ అన్నామంటేనే వాళ్ళందరికీ ఒకే రకమైన స్వభావం ఉంటే కదా అంటాం. వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్ అన్నామంటే ఒకే రకమైన స్వభావం ఉంటేనే అన్నాం. ఇది కరెక్ట్ కాదని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇట్ ఈస్ నాట్ హోమోజీనియస్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ అన్ హెట్రోజీనియస్ కమ్యూనిటీ. ఇది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడమే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణయ్య అని ఇట్స్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, గ్రే గ్రూప్స్, రేసెస్, ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ అన్నాడు. సో అందువల్ల అది తేలిపోయింది. దే ఆర్ కామన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్. అంటే షెడ్యూల్ కులాల్లో అది మాదిగలైనా మాలలైనా ఇంకెవరైనా వారు లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్, అంటే అత్యంత అణగారిన వర్గాలు, అందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ వాళ్ళందరూ ఒకే రకమైన స్వభావము, ఒకే రకమైన స్థాయిలో లేరు. ఇది వాళ్ళ సుప్రీంకోర్టు అంగీకరించింది. సో అందువల్ల వారిలో కూడా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు సబ్స్టాన్షియల్గా ఉన్నాయి, మార్జినల్గా లేదు. సబ్స్టాన్షియల్గా ఉన్నప్పుడు పరిష్కారం వర్గీకరణ. వసంత్ కుమార్ కేసులో చిన్నపరెడ్డి నుంచి మొదలుకొని ఇవాళ వరకు అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం
సబ్స్టాన్షియల్గా ఉన్నప్పుడు మోర్ బ్యాక్వర్డ్ షుడ్ బెనిఫిట్ మోస్ట్, లెస్ బ్యాక్వర్డ్ కెన్ వెయిట్. లేకపోతే లెస్ బ్యాక్వర్డ్ విల్ వాక్ అవే విత్ ఆల్ ద రిజర్వేషన్. ఓకే, అంటే బలవంతుడే మొత్తం పళ్ళని లాక్కెళ్ళిపోతాడు. సో బలం వితిన్ ద బలహీనుల్లో కూడా ఎక్కువ బలహీనంగా ఉన్న వారికి మొదటి హక్కు ఉంటుంది కదా రిజర్వేషన్ల పైన, అది వాళ్ళ సుప్రీంకోర్టు తేల్చేసింది. అందువల్ల హోమోజినిటీ వర్సెస్ హెట్రోజినిటీ అనే దాన్ని తేల్చేసింది. ఓకే, తర్వాత ఇది రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లో మార్పులు చేయడం కాదు. ఈవి చెన్నై కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే వర్గీకరణ అనేది టింకరింగ్ విత్ ద రిజర్వేషన్, మీరు రిజర్వేషన్లతోనే ఆడుకుంటున్నారు అన్నది. సో ఆడుకోవడం కాదు, ఇది ఇట్స్ నాట్ టింకరింగ్. ఎందుకంటే దేర్ నో యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూషన్. వర్గీకరణ వల్ల ఏ కులానికి రిజర్వేషన్లు పోవు. వర్గీకరణ వల్ల బాగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటే. అందువల్ల ఇట్ ఈస్ నాట్ టింకరింగ్ అని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అండ్ ఈవెన్ అరుణ్ మిశ్రా కేసులో, దేవేందర్ సింగ్ కేసులో కూడా ఇదే తీర్పు చెప్పారు. అంటే ఇట్ ఈస్ నాట్ టింకరింగ్, ఎందుకంటే ఏం మారుస్తలేరు కదా. ఆర్టికల్ 14 అయినా రైట్ ఈక్వాలిటీకి ఇది అనుకూలం, మరింత అనుకూలం. ఎందుకంటే మోర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి బెనిఫిట్ కావాలని చూస్తున్నారు. ఆర్టికల్ 341 అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాస్టే తప్ప ఆర్టికల్ 341 ద్వారా ఎస్టీ రిజర్వేషన్ రాలే, ఎస్టీ రిజర్వేషన్ రాలే. ఆర్టికల్ 341 రాజ్యాంగ రీత్యా వచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనడానికి ప్రక్రియ చెప్పింది, అదే ప్రాతిపదిక కాదు. అందువల్ల దిస్ ఈజ్ ఎ జడ్జిమెంట్ ఇన్ టర్మ్స్ మరింత సోషల్ ఈక్వాలిటీ రావటానికి, రిజర్వేషన్ల సారం సమాజంలో అట్టడుగున ఉన్నవారికి రావటానికి, మరింత సామాజిక న్యాయాన్ని అందించడానికి దోహదం చేసేటువంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చింది. మరి దీని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఎవరికి ఇది బెనిఫిట్ ఉంటుంది, రానున్న రోజుల్లో మరి ఏ రకంగా దీని మీద ఏమైనా వ్యతిరేకత వస్తుందా, కంటిన్యూ అవుతుందా? ఉన్నత న్యాయస్థానమే తీర్పు ఇచ్చింది కాబట్టి సంబరాల్లో